ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సీఎంకు సూచనలు చేస్తూ ఈ లేఖ రాశారు. ప్రభుత్వం 3800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుకు పీపీఏ చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే మొదటి దశలో 1600 మెగావాట్ల ప్రాజెక్టును పీఎం ప్రారంభించారని కేంద్ర మంత్రి లేఖలో వివరించారు. రామగుండం ప్రాజెక్టుకు బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన మున్సిపాలిటీకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5K రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి యోగా చేశారు. ప్రణాళిక పేరు మీద తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల పాటు మొన్న మార్చి 6 నుంచి జూన్ 12 దాకా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముందు పరిసరాల పరిశుభ్రత, మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత, మనం ఎక్కడైతే నివసిస్తా ఉన్నామో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. అది ఏ కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నా ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఉదయాన్నే లేచి కొంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ను వాడకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండడమే కాక అనేక రకాలుగా మనం మన యొక్క జీవితాన్ని మంచిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. హుస్నాబాద్ టౌన్లో చూస్తూ ఉంటాం, చాలా ఇండ్లకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిచుండి దోమలు జమై అనారోగ్యానికి కారణం. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ 3 గణేష్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన భాగంగా 99 రోజుల ప్రణాళిక ఈ రోజు ఒకరోజు ఎదుర్కోవడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంగా కమిషనర్ గారు, మా సిబ్బంది అందరూ, అలాగే స్టూడెంట్, మా కార్పొరేట్ అందరూ ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతా ఇల్యూమినేషన్ కార్యక్రమం ఇది. అందరు యాక్టివ్గా ఉండాలి. 100 చేస్తే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదని భావిస్తున్నాం. ఈ రోజు ప్రజాపాలన భాగంగా 99 రోజుల ప్రణాళిక ఈ రోజు ఒకరోజు ఎదుర్కోవడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంగా కమిషనర్ గారు, మా సిబ్బంది అందరూ, అలాగే స్టూడెంట్, మా కార్పొరేట్ అందరూ ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతా ఇల్యూమినేషన్ కార్యక్రమం ఇది. అందరు యాక్టివ్గా ఉండాలి. 100 చేస్తే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదని భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్టూడెంట్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా సిబ్బంది కూడా పొద్దునే తెల్లారుజామున 5 గంటలకు వచ్చి అందరినీ అరేంజ్మెంట్ చేసి వాళ్ళని స్టూడెంట్లు కూడా అన్ని కాలేజీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకున్నారు. ఈరోజు ప్రజాపాలన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజులుగా ప్రణాళికలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో 5K రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం కళాశాల మైదానం నుండి కొమరం భీం చౌరస్తా వరకు 5K రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో యువత, ప్రజలు, విద్యార్థులు, అధికారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖానాపూర్ పట్టణంలో 5K నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఖానాపూర్ జూనియర్ కళాశాల నుంచి కొమరం చౌరస్తా వరకు మరియు తిరిగి కొమరం చౌరస్తా నుంచి మన కళాశాల వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకు ఖానాపూర్ పట్టణంలో అందరూ
తమ ఇంటిని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. మరియు ఈ మెసేజ్ని మీ చుట్టుపక్కల అందరికీ. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కన్నవాళ్లను మోసం చేసిన కూతురు ఉదాంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తమ ఇంటిని రెండవ కుమార్తె మోసపూరితంగా తన పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసుకుందని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బాధితులు నర్సింగ్ హోమ్ స్ట్రీట్కు చెందిన షేక్ అబ్దుల్ మజీద్, షేక్ షానా బేగం పోలీసులు తెలిపారు. మాయ మాటలు చెప్పి సంతకాలు తీసుకుని ఆస్తిని తన పేరుకు రిజిస్టర్ చేయించుకుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత రిపేరీ చెప్పిస్తాను అని రాపించుకొని సబ్బిస్గా కలమంటే బ్యాంకులో కదా లోన్ ఇచ్చేదంటే మీ కాలం వెనుక అని నాతో తెలిసి కొట్టి నష్టం చేసి నాకు ఈ మధ్య ఈ పరిస్థితిలో పెట్టాను దేవుడా, దీనికన్నా మించింది ఏ పని చెప్పలేను. మీరే న్యాయం చేయండి. ఇప్పుడు మీరు ఉండడానికి ఇల్లు లేదా? వెళ్ళిపోమని చెప్తా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోమని చెప్తా ఉంది. పట్టి చూస్తా ఉంది. ఎక్కడానికి పోయేది నేను. డబ్బులు ఏమైనా ఇచ్చిందా? ఒక నయా పైసా వెళ్ళదు. డబ్బులు నేను ఇచ్చాను, నిజే రికార్డులో చేసింది. డబ్బులు ఒక నయా పైసా వెళ్ళదు. నేను ఏ ప్రమాణికమైన సిద్ధం. ఏలూరు జిల్లా పవర్పేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి చంటి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చెక్లను అందజేశారు. గత 20 నెలల కాలంలో ఏలూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా మొత్తం 5,05,39,612 రూపాయల విలువైన చెక్లను 564 మంది లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సీఎం సహాయ నిధి చెక్కుల పరంపర అనేది ఏలూరు నియోజకవర్గంలో నిరంతరంగా కొనసాగుతుంది. మరి ఇదివరకు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు అన్న సంగతి కూడా పూర్తిగా ప్రజలందరికీ కూడా తెలిసేది కాదు. ఈ రోజున మనం ఇలా వైద్యం చేయించుకుంటే అత్యవసరంగా డెఫినెట్గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవచ్చు అనేది నియోజకవర్గంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. దానికి ముఖ్య కారణం మరి కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా కూటమి నాయకులందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి ఈ 20 నెలల్లో ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో మున్నెన్నడూ లేనట్టుగా 40 సంవత్సరాల్లో నాకు తెలిసి అయితే ఇంత చెక్కులు ఇవ్వడం అనేది సీఎంఆర్ రిలీఫ్ చెక్కులు ఎక్కడా కూడా ఉండేది కాదు. ఏలూరు నియోజకవర్గంలో మేము వచ్చిన తర్వాత ఇవాళకి ఈ 20 నెలల్లో 5,05,39,612 రూపాయలని 564 మందికి మరి పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మరి ఏదైతే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఏ ఒక్కరో కూడా ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. వాళ్ళు ఏదైనా సహాయం చేయించుకున్నారు అని అంటే అది అండి. ఇవాళ పెన్షన్ కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతుంది. ఆదివారం వస్తుందంటే ముందే పెన్షన్ ఇచ్చేట్లు, 1వ తారీఖు వస్తుందంటే ఆ రోజు ఆదివారం వస్తుందంటే ఒకరోజు ముందే ఇచ్చి పెన్షన్ టైంకి ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆ నెల అంతా కూడా గడపడానికి చాలా వరకు ఈ పెన్షన్ మీద చాలామంది డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఇబ్బంది కలగకూడదని ఇవాళ 1వ తారీఖు కంటే ముందే ఆదివారం వస్తుందని ఇస్తున్నాం. అలాగే ఇవాళ మన డిస్ట్రిక్ట్లో చూస్తే ఆల్మోస్ట్ 1,13,00,000 రూపాయలు ఇవాళ పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం హోల్ పార్లమెంట్లో, ఏలూరు పార్లమెంట్లో. అలాగే 2 లక్షల. అలాగే మీరు ఇవాళ చూస్తే ఏలూరు జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఏలూరు జిల్లా ముందుంటుంది. ఇవాళ పెన్షన్లో కూడా మనమే కొంచెం ఎక్కువ పెన్షన్ మన దగ్గరే ఇస్తున్నాం. అదే రకంగా పెన్షన్లు కూడా ఎక్కడికైనా పోయి పెన్షన్ ఎట్లుందంటే కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా కొంచెం అక్కడెక్కడ చిన్న చిన్న పెన్షన్లు ఇష్యూస్ ఉన్నా కూడా అన్ని కూడా మా దృష్టికి వచ్చిన సాల్వ్ కూడా చేసి వాళ్ళందరికీ ఇస్తున్నాం. సరే అండి. ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమం ఒక పండుగగా జరుగుతుందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లానింగ్ ప్రకారం ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే పెన్షన్దారులు కావచ్చు, ఏ ఒక్క రోజును కూడా మిస్ చేయకుండా ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖునే పెన్షన్లు అందించడం అనేది జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో
అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అదేవిధంగా కరెంటు బిల్లు విషయంలో కానీ ఎక్కడ తక్కువకుండా, ఎందుకంటే పెన్షన్ పెంచామని చెప్పి ఆ ధరలు పెరిగిపోతే వాళ్ళు ఆ ధరలో మాకు ఈ పెన్షన్ పెరిగిన ఉపయోగం ఏంటి అనేది ప్రజలు అనుకుంటారన్న ఉద్దేశంతో ప్రతి దాని మీద కూడా నియంత్రణ చేస్తూ ప్రజలు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కూటమి పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రతి నెల కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా పాల్గొంటారు. ప్రతి ఒక్క నెల కూడా సామాజిక భద్రత పెన్షన్ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కడ తూచా తప్పకుండా నెరవేర్చే దిశగా ఆదివారం వచ్చిందని ఒక రోజు ముందుగానే మరి జీతాల కంట ప్రతి ఒక్క నెల కూడా ఒక్క రోజు కూడా ముందు దాటకుండా పెన్షన్గా పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆశయాలతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ను బీఆర్ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం, కళా చక్రపాణి, ఇతర పాలనా యంత్రాంగం పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19-20 వార్డులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావులు పార పట్టుకుని చెత్తను తొలగించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బుర్రా కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. 20 వార్డులో ఆనరబుల్ ఎమ్మెల్యే భూపాలపల్లి, మున్సిపల్ చైర్పర్సన్ అండ్ దెన్ మన మున్సిపల్ కమిషనర్ అందరితో పాటు మనం ఇక్కడ స్పెషల్ కౌన్సిలర్స్ ఉన్నారు. అందరితో పాటు మనం ఇక్కడ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మీద ఇక్కడ మనం పార్టిసిపేట్ చేశాం. సో మన భూపాలపల్లి జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇది 99 రోజు యాక్షన్ ప్లాన్ ప్రకారం అది వర్క్ చేస్తున్నారు. సిమిలర్గా ఇప్పుడే మీకు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పారు, మన హెల్త్ క్యాంప్ కూడా పెడుతున్నాం ప్రతి మహిళకి. సిమిలర్లీ జీపీస్లో కూడా స్పెషల్గా శానిటేషన్ డ్రైవ్ నడుస్తుంది. అండ్ సిమిలర్గా మనం మిగతా డిపార్ట్మెంట్తో కలిసి కూడా మనం ప్రతి అది ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం వర్క్ చేస్తున్నారు. ఈవినింగ్లో మన ప్రతి డైలీ ఈవినింగ్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనం రిపోర్ట్ తీసుకుంటున్నాను. సో ఆ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ డే కూడా మనం యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. సో ఎవ్రీడే మనం అది మన ఒక గూగుల్ షీట్ పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ మనకు రిపోర్ట్ ఇస్తున్నారు. అది మనం స్టేట్ గవర్నమెంట్ 6వ తారీఖు నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా 27 డివిజన్లో ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో క్లీన్ అండ్ గ్రీన్తో పాటు పరిశుభ్రత పాటించే విధంగా ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి వాడ ఎవరికి వారు పరిశుభ్రత పాటించుకొని డ్రైన్లలో మలేరియా, అదేవిధంగా డెంగ్యూ విషజ్వరాలు సోకకుండా మీరు ప్రతి ఒక్క పౌరుడు క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొనాలి, పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క అన్ని డిపార్ట్మెంట్లను కూడా విద్య, వైద్యం, అదే రకంగా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏవి ఉన్నా కూడా పొలం గట్టులో ఉన్నటువంటి కాలువలు పూడికతీత కానీ, డ్రైనేజ్ పూడికతీత కానీ ప్రతి ఒక్క పని కూడా ఈ 9 రోజుల ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై దీన్ని
ఆదిలాబాద్ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్లో పారిశుద్ధ్యం ఫైళ్ల క్లియరెన్స్ పై ప్రత్యేక డ్రైవ్ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో శానిటైజేషన్ నిర్వహించారు. ప్రగతి ప్రణాళిక సందర్భంగా మళ్ళీ మనం కలెక్టరేట్లో ఈరోజు క్లీన్లీనెస్ యాక్టివిటీ కానీ దీంతోపాటు మళ్ళీ ఫైల్స్ క్లియరెన్స్ యాక్టివిటీస్ కానీ అవి అన్నింటిలో కూడా పాల్గొనడం జరిగింది. నాతో పాటు మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు బండారి అనుష గారు, స్థానిక కౌన్సిలర్ గారు, ఏసీఎల్బీ గారు, మిగతా అందరూ జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. సో ముఖ్యంగా నేను అధికారులు అందరికీ ఏం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ప్రతిరోజు వారు ఒక 1-2 అవర్స్ ప్రత్యేకంగా వాళ్ళ ప్రిమైసెస్ క్లీనింగ్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే వివిధ కూడా ఫీల్డ్ విజిట్స్ కానీ తర్వాత వివిధ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ఒక్క రోజులో మాత్రమే చేయాల్సిన పని లేవు. ఈరోజు మనం వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేను కూడా మళ్ళీ వారితో పాటు పాల్గొని మళ్ళీ ఒక 6-7 డేస్లో వాళ్ళ ఆఫీసెస్లో ఉన్న ఏవైతే పాతయి సామాన్లు, పాతయి ఫర్నిచరు, స్క్రాప్ అటువంటివి ఉన్నాయో అవి అన్నీ కూడా తొందరగా డిస్పోజ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ ఆఫీస్ ప్రిమైసెస్ కానీ బయట ప్రిమైసెస్ కానీ వారు తప్పకుండా క్లీన్ కూడా చేయాలి. సో దానికి వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఫైల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఫైల్స్ కూడా మళ్ళీ ఆఫీసెస్లో అక్కడ పెట్టకుండా మళ్ళీ రికార్డ్ రూమ్లో లేదో ర్యాక్స్లో అట్లా వారు క్లియర్గా. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే మాలకొండైలు ప్రారంభించారు. ప్రజలు మంచి సమస్యలను కలెక్టర్ నేరుగా తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీల పట్ల ఆయా శాఖల అధికారులు జవాబుదారీతనంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల ఫిర్యాదు ఇచ్చే వేదికని ఇక్కడ చేయటం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే జిల్లా కేంద్రానికి చాలామంది సోమవారం వాళ్ళు వేరే మండలం అంటే చిన్నగంజం కానీ చుండూరు కానీ అక్కడి నుంచి కూడా అక్కడికి రావటం జరుగుతూ ఉంది. మొదటే వేసవికాలం ఇది, ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకెళ్లాలనేది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి ఒక ఆల్టర్నేట్ వీక్గా మనం క్యాంప్ లాగా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలైంది. చీరాల మన జిల్లాలో చాలా పెద్ద పట్టణం, చాలా ఎక్కువ జనాభా ఉన్నటువంటిది, ఎక్కువ సమస్యలు మనకు బాపట్ల ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ప్రజలకి అనుకూలంగా ఈరోజు పెడితే 296 పిటిషన్స్ ఈరోజు రావటం జరిగింది. వచ్చిన పిటిషన్స్ని మనం ఒక నెల ప్రణాళిక పెట్టుకొని అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ నాణ్యమైన పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో రేపల్లె అలాగే 5 నియోజకవర్గాల కేంద్రం, దాని తర్వాత ఏ మండలంలో ఎక్కువ మనకు ఇష్యూ వస్తుంటే ఆ మండల కేంద్రాన్ని కూడా మొత్తం జిల్లా యంత్రాంగాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఇందులో తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల త్యాగాల్లో ప్రపంచానికి తెలిసేలా దర్వు సంస్కృతి వేదిక పనిచేసిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు విరహత్ అలీ అన్నారు. ఈ వేదిక తమ పాటలతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందని కొనియాడారు. దర్వు సాంస్కృతిక వేదిక ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జాతర పేరిట ఏప్రిల్ 20న రవీంద్ర భారతిలో సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల దర్వు జాతర సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. హనుమకొండ జిల్లా అక్రమ ఇసుక రవాణాపై కమలాపూర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ పుల్లిగిల్ల నవీన్ హెచ్చరించారు. విలాసనగర్ నుండి కమలాపూర్ మండలం మీదుగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ట్రాక్టర్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా పోలీసు అధికారులు పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తే సమాచారం అందించాలన్నారు. ఎస్ఐ గారు దిలీప్, ఇంకా ఎస్ఐ గారు మధు ఈ మండలంలో సంబంధించి ఇసుకకు సంబంధించి ఒక ప్రకటన చేయడం జరుగుతుంది. మండలంలో ఇసుక మీరు తెచ్చుకోవాలనుకుంటే డీడీలు కట్టి చట్టపరంగా లీగల్గా తెచ్చుకోండి.
ఎవరైనా ఇల్లీగల్గా మీకు శాండ్ సప్లై చేసిన తెచ్చుకున్న వాళ్ళపైన సప్లై చేసిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. మా పేరు చెప్పి కానీ ఎస్ఐ గారి పేరు చెప్పి కానీ ఎవరైనా మీకు చేస్తామని చెప్పినా కూడా ఎలాంటి వదంతులు నమ్మొద్దు. ఇప్పటి వరకు మండలంలో మేము రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మండలంలో 28 డాక్టర్ల వరకు సీజ్ చేయడం జరిగింది. ఒక 13 కేసులు పట్టడం జరిగింది. అవన్నీ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటిది ఏం లేదు. యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. ఈనాడు రాష్ట్రంలో మరియు జిల్లాలు కమిషనరేట్ పరిధిలో కానీ రాష్ట్రంలో కానీ పైనుండి గవర్నమెంట్ ఆదేశానుసారం ఇల్లీగల్గా నడిచే శాండ్ని అనుమతులు లేకుండా నడిచే దాన్ని కట్టుదిట్టంగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దానివల్ల ఎలాంటి పరిమితులు కానీ లేవు. ఎవరైనా ఇసుక తెచ్చుకున్నా కూడా విత్ డీడీ కట్టుకొని తెచ్చుకోండి. ఎలాంటి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధి బోటారం గ్రామ పంచాయతీ సమీపంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఏటూరు నాగారం మండలం జాతీయ రహదారి NH-163 సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ పెట్రోల్ బంక్ పనుల కోసం ఈ మట్టిని తరలిస్తున్నట్లు తెలుస్తుంది. మట్టిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు ఏమాత్రం స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.